పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమవునో. ఈ పాట ఇవ్వండి ఎవరి దగ్గర అంటే. ఈ క్షణము నీది కాదు, ఏ సమయం నీతో రాదు. ఈ క్షణము నీది కాదు, ఏ సమయము నీతో రాదు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలచుచున్నాడు. ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమవునో. ఆశల పాడదాం. నీ గతి ఏమవునో. ఏ క్షణము నీది కాదు, ఈ సమయము నీతో రాదు. ఏ క్షణము నీది కాదు, ఈ సమయము నీతో రాదు. యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని. యేసు నిన్ను పిలచుచున్నాడు. ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమవునో. కులం నాది, మతం నాది, బలం నాది, ధనం నాది అని గర్వపడుతున్నావో సహోదరి సహోదరుడా. కులం నాది, మతం నాదని భావమెందుకు. బలం నాది, ధనం ఉందని గర్వమెందుకు. కులం నాది, మతం నాదని భావమెందుకు. బలం నాది, ధనం ఉందని గర్వమెందుకు. ప్రాణమున్నా దేహము రేపు మట్టి బొమ్మరా. మట్టి బొమ్మ చివరి మజిలి ఎప్పటికైనా మట్టిలోకి రా. ప్రాణమున్నా దేహము రేపు మట్టి బొమ్మరా. మట్టి బొమ్మ చివరి మజిలి ఎప్పటికైనా మట్టిలోకి రా. స్నేహమా 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 గమనించుమా. నేస్తమా 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 ఆలోచించుమా. ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమవునో. ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషి, నీ గతి ఏమవునో. జ్ఞానముందని భావమెందుకు. దేవుడే లేడు నేనే దేవుణ్ణని
ఉన్నని గర్వమెందుకు అందమంతా చీకిపోవును ఎప్పటికైనా తీయవన అందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా అందమంతా చీకిపోవును ఎప్పటికైనా తీయవన అందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా స్నేహమా 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 గమనించుమా స్నేహమా స్నేహమా ఇష్టమా ఆలోచించుమా ఆశల వలయములో పాప బ్రతుకులో సిక్కినవో మనిషి నీ బతి ఏమవునో ఆశల వలయములో పాప బ్రతుకులో సిక్కినవో మనిషి నీ గతి ఏమవునో స్పీడ్ వద్దు స్లోగా పాపివైన నీ కోసమే యేసు వచ్చెను తన రక్తమంతయు ధారపోసెను నీ కోసమే పాపివైన నీ కోసమే యేసు వచ్చెను తన రక్తమంతయు ధారపోసెను నీ కోసమే ఆ రక్తములో అడుగబడితే పరలోకమే పరిశుద్ధ శిలువ రక్తమును నిర్లక్ష్యపరిచితే అగ్నిగుండమే ఆ రక్తములో అడగబడితే పరలోకమే పరిశుద్ధ శిలువ రక్తము నిర్లక్ష్యపరిచితే అగ్నిగుండమే సోదరా సహోదరి సోదరా గమనించుమా సోదరి సహోదరా సోదరా ఆలోచించుమా ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కినవో మనిషి నీ గతి ఏమవునో ఆశల వలయములో లోక బాటలో చిక్కినవో మనిషి నీ గతి ఏమవునో ఏ క్షణము నీది కాదు ఈ సమయము నీతో రాదు ఏ క్షణము నీది కాదు ఏ సమయము నీతో రాదు యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలచుచున్నాడు ఆశల వలయములో పాప బ్రతుకులో చిక్కినవో మనిషి నీ గతి ఏమవునో దేవునికి మహిమ కలుగును గాక. అందరి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి
ఒక మాట యేసయ్యతో చెప్దాం. రెండు చేతులు జీవం కలిగిన యేసయ్య వైపు చాచి, జీవము కలిగిన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పాపివైన నీ కోసమే యేసు వచ్చెను, తన రక్తమంతయు ధారపోసెను, నీ కోసమే. పాపివైన నీ కోసమే యేసు వచ్చెను, తన రక్తమంతయు ధారపోసెను, నీ కోసమే. ఆ రక్తములో కడుగబడితే పరలోకమే, పరిశుద్ధ శిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమే. ఆ రక్తములో కడుగబడితే పరలోకమే, పరిశుద్ధ శిలువ రక్తము నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమే. సోదరా సహోదరి, సోదరా ఆలోచించుమా, సోదరా సహోదరా సోదరి గమనించుమా. ఆశల వలయములో పాప బ్రతుకులు చిక్కినవో మనిషి, నీ గతి ఏమవునో. ఆశల వలయములో పాప బ్రతుకులు చిక్కినవో మనిషి, నీ గతి ఏమవునో. ప్రభువా నీకు స్తోత్రం. మా కొద్దిపాటి జీవితాల్లో ధనముందని, బలముందని, బలగముందని, అందముందని, ఆస్తి ఉందని సృష్టించిన సృష్టికర్తను మరచి అయ్యా ఈ కొద్దిపాటి జీవితంలో కన్ను మిన్ను కానరాక ప్రవర్తిస్తున్న మా జీవితాలు, ఈ జీవితం ఎప్పుడు ఆగిపోతుందో మాకు తెలియదు. నీటి మీద బుడగ ఎప్పుడు ఆరిపోతుందో మాకు తెలియదు. సహోదరా సహోదరి గమనిస్తున్నావా? సహోదరుడా సహోదరి ఆలోచిస్తున్నావా? ఏ క్షణము నీది కాదు, ఈ సమయం నీతో రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఒక్క క్షణములోనే కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈరోజు మనం సంతోషించాల్సిన విషయం ఏంటో తెలుసా? రోగిగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, పలు రకాలుగా ప్రయాణాలు చేస్తున్నా కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. మేలులో ఉన్నా, కీడులో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఆనందములో ఉన్నా నీకోసం దిగి వచ్చిన దేవుడు, నీకోసం ప్రాణం అర్పించిన దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. నిత్యము ఆయన మహిమ కొరకే బ్రతికేవారిగా, నిత్యము ఆయన సన్నిధి కొరకే జీవించేవారిగా మనందరం ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రం నాయనా. ఈ లోకయాత్రలో ముందుకెళ్తున్నా మా జీవితాలను నాయనా పోషించి సంరక్షించి కాపాడుతున్న వాడానికి స్తోత్రం అయా. చనిపోయిన వారు ఈవెన్ ఈరోజు కూడా అయా మరి జార్ఖండ్లో ఒక హెలికాప్టర్ కూలి 5 చనిపోయారని ఉదయకాలం చదివాం. దినమునకు కొన్ని వందల మంది చనిపోతున్నారు అయా. నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మలకు శాంతి కలుగునుగాక. వారి ఆత్మలు మీ సన్నిధిలో జ్ఞాపకాల్లోకి వచ్చుదురుగాక అయా. మీ కృపను బట్టి నాయన వారిని జ్ఞాపకం చేసుకొని అయా పరదేశిలో భాగ్యం, పరదేశిలో కరుక భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను అయా. నిరాశ్రయులైన భర్తను, భార్యను, కొడుకును, కోడలను, మనమును, మనమరాలను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ కలుగునుగాక, సమాధానం కలుగునుగాక.
ఆ కుటుంబాలకు శాంతి కలుగును గాక. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న భార్య గుండె పగిలిపోయింది. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా దిక్కులేని వారైపోయారయ్యా. వారి కుటుంబాలకు సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. వారి కుటుంబాలకు ఆదరణ కలగాలని అయ్యా, మీ సమాధానం వారికి రావాలని, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తానని చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానపరచండి, మేలుతో నింపండి. ఈ స్థలంలో నిలబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కనికరించండి. యేసు నామములో ఈ ప్రార్థన ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.